ఏం తప్పు చేశాడో తెలదు గాని ఓ కుర్రోడిని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారండి. అదేనండి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కి తీసుకెళ్ళడానికి జీప్ ఎక్కిచ్చారు. అంతవరకు బానే ఉంది కదండి. అసలు ఆ తర్వాత ట్విస్టు ఏంది? ఆ కుర్రాడు పోలీసు వాళ్ళు హీరో టైప్ లో కొట్టేసి తప్పించుకున్నాడా? మిస్టర్ ఎర్రబ్బాయి, అవి సినిమాల్లోనే జరుగుతాయి. ఇక్కడ అంత సీన్ ఉండదు. కాకపోతే పోలీసు వాళ్ళను ఎర్రి బాగోల్ని చేసేయడం మాత్రం చాలా సార్లు జరిగిపోయిందన్న మాట. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగిందండి. ఆ ట్విస్ట్ ఏంటో ఓసారి అటు లుక్ వేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ రేస్ స్టార్ట్ అయిందనమాట. మన పోలీసోళ్ల తీరే అంతా. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసుల జీప్లో తరలిస్తున్నారు. అంతా బాగానే ఉంది. రోడ్డు పక్కన ఆ జీపును ఆపారు. అట్లా ఆగిన పోలీసు వాహనం నుంచి అతడు తప్పించేసుకున్నాడు. పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు పరుగు పెట్టారు. కానీ లాభం లేకపోయింది. ఈ చేసింగ్లో బ్యాలెన్స్ మిస్ అయ్యి ఓ పోలీస్ కింద పడిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్లో అతన్ని తరలిస్తున్నారు. కాగా ఆ పోలీస్ వెహికల్ మధ్యలోనే ఆగిపోయింది. అక్కడ్నుంచి వెళ్లాలంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి పోలీసులు కిందకు దిగి రిపేర్ చేయటం మొదలుపెట్టారు. హబ్బా, సరైన టైం దొరికిందిరా అనుకున్నాడు వాహనంలో ఉన్న వ్యక్తి. అంతే, మెల్లగా డోరు తెరిచాడు. కిందకు దిగాడు. అంతే, పరుగందుకున్నాడు. రోడ్డు దాటి పారిపోయాడు. అది చూసిన పోలీసోళ్లు అలర్ట్ అయ్యి వెనక చేసింగ్ మొదలుపెట్టారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ట్రై చేశారు. కానీ అతడు ఫుల్ స్పీడ్తో పారిపోయాడు. ఈ టైంలో ఓ పోలీస్ కింద పడిపోయాడు. మిగతా పోలీసులు అతన్ని వెంబడించారు. అయితే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నది తెలియలేదు. ఇదంతా ఓ సినిమా సీన్లాగా అనిపించింది. ఈ సంఘటన చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకొని నవ్వుకున్నారు. దీనిని రికార్డు చేసేందుకు కొందరు పోటీ పడ్డారు. ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. పోలీసులపై పలు ఫన్నీ కామెంట్లు చేశారు.